బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట 16 కళల వేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో అత్యంత అద్భుతంగా సాగిపోతున్న ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత తిరిగి స్వాగతం. త్రిమూర్తుల్లో శ్రీమన్నారాయణుడిది అగ్రస్థానమని అత్యున్నత స్థాయి అని అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో సుస్పష్టం చేశారు. ఆ శ్రీహరి అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడు మానవుల్ని కాపాడుతూ వారి కోర్కెలు నెరవేర్చే సమున్నత దైవమని అన్నమయ్య భక్త్యావేశంతో రాసిన ఈ సంకీర్తనను నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోస్యభట్ల గారు హంసానంది రాగంలో స్వరపరిస్తే ఆ భావాన్ని తన గొంతులో పలికించడానికి వస్తున్నాడు హేమచంద్ర. పాపము పాపము ప్రజలాలా పాపము పాపము ప్రజలాలా పై పై నిటువలే పలుకకురో పై పై నిటువలే పలుకకురో పాపము పాపము ప్రజలాలా ప్రజలాలా హరియందు పుట్టిన అజుడును శివుడును హరితో సరివీరు అనుటెట్లు హరియందు పుట్టిన అజుడును శివుడును హరితో సరివీరు అనుటెట్లు పొరిగొండలందు పుట్టిన శిలలివి పొరిగొండలందు పుట్టిన శిలలివి సరుసపెట్టితే సరి అవునా పొరిగొండలందు పుట్టిన శిలలివి సరుసపెట్టితే సరి అవునా పాపము 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 ప్రజలాలా ప్రజలాలా ఇందిరాధిపునివి ఇలగల సిరులివి అందే మరొకరివి అనుటెట్లు ఇందిరాధిపునివి
ఇలగల సిరులివి అందే మరొకరివి అనుటెట్లు కొందరము ఏరు కుడిచి కాలువల కొందరము ఏరు కుడిచి కాలువల పొంది పొగడితే పొసగేనా కొందరము ఏరు గుడిచి కాలువల పొంది పొగడితే పొసగేనా పాపము 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 ప్రజలాలా ప్రజలాలా శ్రీ వెంకటపతి సేవకులకు సరే ఆవల మరి కలరు అనుటెట్లు శ్రీ వెంకటపతి సేవకులకు సరే ఆవల మరి కలరు అనుటెట్లు కావించిన ఎల కామధేనువులకు కావించిన ఎల కామధేనువులకేవి ఊర పశులు ఈడౌనా కావించిన ఎల కామధేనువులకేవి ఊర పశులు ఈడౌనా పాపము 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 ప్రజలాలా 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 చాలా చక్కగా పాడావు హేమచంద్ర. కీర్తనలో ఏ భావం ఉందో ఎగ్జాక్ట్గా ఆ భావం పలికేలా రెండలింగ్ అది చాలా చక్కగా ఉంది. జోసిపట్ల గారు బాగుంది. హంసానందిలో ఎన్నిసార్లు చేసినా పాతదనం ఉంటుంది, దాన్ని అధిగమించి కొత్తగా వినిపించేలా చేయాలనే తాపత్రయం కనబడింది. చక్కటి ప్రయత్నం, బాగుంది, చక్కగా ఉంది. ధన్యవాదాలు. అద్భుతం హేమచంద్ర. ధన్యవాదాలు సార్. నేను ఎన్నో సినిమా సెట్లలోనూ టీవీ సెట్స్లో పాల్గొన్నాను. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎంతకు పూర్వం చేసిన కార్యక్రమాల్లో కూడా కొన్ని సెట్స్లో ఉన్నాను. ఈ సెట్ మాత్రం వేరు. దీనికి ఒక పరమ పవిత్రత, ప్రశాంతత ఈ రెండూ కలగలిసి ఉన్నాయి ఈ సెట్లో. ఇలా ఈ సెట్లో ఇప్పుడు నేను నీ గళంలోంచి ఈ పాట వింటుంటే చాలా శరీరానికి మనస్సుకి కూడా ఒక పులకింత కలిగిందయ్యా. చాలా ఆనందంగా ఉంది. అన్నమయ్య ఆవహించాడు ఆ ఎక్స్ప్రెషన్స్లో, ఆ బాణీలో అతను చేసిన విధానం కానీ నువ్వు పాడిన విధానం కానీ అన్నమయ్య ఆశీస్సులు ఉన్నాయి. కావించిన ఎల కామధేనువులకేవి పూర పశులు ఈడౌనా పాపము 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 ప్రజలాలా 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 ఆ పాపము పాపము ప్రజలాల అనేటువంటిది అది పల్లవి చెయ్యటం చాలా కష్టం ఏ మ్యూజిక్ డైరెక్టర్కి అయినా సరే. ఎందుకనంటే పాపం రా ప్రజలారా, ఇది మీరు పాపం తెలుసుకోండి అనే భావం అనేది దాంట్లో. కానీ పాపము అనేది జాలి అనేటువంటి భావంతో కనుక వ్యక్తమైందంటే మొత్తం పాట పోతుంది. దాన్ని మీరు ఇట్లా ఇంత తీవ్ర స్వరాలతో ఉండేటువంటి ఒక డ్రమటైజేషన్ ఉన్నటువంటి రాగాన్ని తీసుకుని చాలా బాగా చేశారు. పాపము ప్రజలారా తర్వాత పై నిట్టువలే పలుకకురు అన్న మాట చాలా బాగుంది. అది చక్కగా ఒక స్టేట్మెంట్ అనమాట. అలా చేయకండి ఎవరు ఇక ముందు,
ఇది పాపం పాపం ప్రజలారా, ఇక ఈ పై పై ఇటువలే ఇంకెప్పుడు ఇట్లా పలకండి అనేది ఆ స్టేట్మెంట్ లాగా చాలా చక్కగా ఉంది ఆ స్వరం మీరు అన్నది. అలాగే హరియందు పుట్టిన అజుడును అని సంధి చేయటం చాలా చాలా ఈ పాట అంత అందంగా రావటం, లేకపోతే ఆ ట్యూన్లో ఆ ఎమోషనల్ ఆ స్వరాల్లో నలిగిపోయేది పాట మొత్తం. చాలా చక్కగా ఉంది. దీంట్లో కొందరము ఏరు గుడిచి అనేది అక్కడ మళ్ళీ సరిగ్గా చేయలేకపోయారు మీరు, అర్థం తెలిసి కూడా కొందరము ఏరు గుడిచి కాలువల అని విడదీశారు. కొందరము ఏరు గుడిచి కాలువల పొంది పొగిడితే, ఏటి నుంచే కృష్ణానది నుంచి గోదావరి నుంచి కాలువలు వస్తాయి. ఈ ఏట్లో నీళ్లు తాగి మధురంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కాలువలో దాని కాలువను పొగిడితే ఎలా? ఈయన అంశలే ఈ విష్ణువు కానీ, ఈ విష్ణువు నుంచి వచ్చినటువంటి అంశలే శివుడు బ్రహ్మ. మీరు మిగతా దేవుళ్ళని ఎందుకే ప్రస్తుతిస్తారు? ఈయన అంశలు ఏరులో నీరు గుడిచి కాలువల్ని ప్రస్తుతిస్తారేంటని కదా. కొందరము ఏరు గుడిచి కాలువల అని ఉంది, చూసుకోండి మీరు. అంటే కొంచెం అక్కడ ఎతిప్రాసుల కోసం అని చెప్పి కొద్దిగా ఏదన్నా జరిగేది నేను భావం అంత అద్భుతంగా ఉన్నది కనుక దాంట్లో ఉన్నటువంటి అది కూడా మీరు చేయగలిగితే, దాన్ని కూడా మీరు అధిగమించి మేనేజ్ చేయగలిగితే, మీరు చక్కగా నిర్వహించగలిగితే స్వరాలతో పరమాద్భుతం అనమాట. ఇప్పుడు అద్భుతం. అలాగే కావించిన అలా కామధేనువుల అని కేవి అన్నారు. మళ్ళీ కామధేనువులకు ఏవి అని మళ్ళీ అక్కడ సంధి విడదీస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మీ ప్రధానోద్దేశం ఏంటి? భావం చక్కగా అర్థం కావాలని కదా చేసింది. ఆ కేవి అంటే దానికి అర్థం లేదు. కావించిన ఎల కామధేనువులకు ఫస్ట్, సెకండ్ టైం వచ్చినప్పుడు కామధేనువులకేవి ఊర బసులు. ఇప్పుడు వెంటనే ఉంది, ఇందాక కొంచెం గ్యాప్ ఉంది, అంటే నీకే తెలుస్తుంది. అలాగే సరస పెట్టితే సరియవునా అనేది చాలా అద్భుతంగా నువ్వు చాలా చాలా బాగుంది. చాలా చాలా చక్కగా రాఘవేంద్రరావు గారు పూని ఆయన కూడా కావాల్సినట్టుగా ఏదో సన్నివేశానికి చెప్పి చేయించుకున్నట్టుగా వచ్చింది. చాలా అంటే ఇది చూడగానే ఫస్ట్ ఆ మాట అనగానే వెంటనే ఓకే వెళ్ళిపోనన్నారు. అది అదే అదే ఆయన ముద్ర, ఆ నాటకీయత అదంతా ఉన్నది దీంట్లో. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. జనవతులు గారు, ఇప్పుడు ఈ వేదిక మీదకి చాలామంది విశిష్ట అతిథులు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క లక్షణం అండి. మేడసాని మోహన్ గారు వచ్చారు, ఆయన సహస్రావధాని. కామశెట్టి వారు వచ్చారు. ఇలా ఒక్కొక్కరు వచ్చేటప్పుడు వారికంటూ ఏదైతే విశిష్టత ఉందో, వారి రంగాల్లో వారు దేనికైతే ప్రముఖులయ్యారో ఆ విధంగా మేము మా కార్యక్రమాన్ని వారిని మ్యాక్సిమం వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టుకుంటూ ఆద్యంతం వినోదభరితంగా కూడా, వినోదభరితం ఎందుకుంటున్నానంటే వినోద ప్రధానం లేనిది ఏది కూడా మీకు ఏ కార్యక్రమం రక్తి కట్టదండి, మీకు తెలియదు కాదు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. పంచేంద్రియ మూలాల పంచభూతమూలాల అంచల దొమ్మిసేయకురో మీరు స్వామివారి అనుగ్రహం ఎవరిపై కాస్త ఎక్కువ ఉంది అన్న సంగతి మీరు చెప్పాలి. గాయనిమణి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.